అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక గౌతమ్. అదితి మంచి మనసుతోనే వినాయకుడి బొమ్మను చేసింది. మరి ఇలా ఎందుకు జరిగింది? మరి దీని అర్థం ఏంటో నాకు చెప్పండి ఒకసారి. ముందు నీ మనసులో ఏముందో చెప్పు గౌతమ్. నాతో కలిసి పూజ చేయడం ఇష్టం లేకే ఇలా మాట్లాడుతున్నావా? నా ఇష్టాల తర్వాత దేవుడికే ఇష్టం లేదేమో అంటున్నా. రే గౌతమ్, ఆగు. ఇప్పుడు గొడవ పడాల్సిన టైం కాదు, ముందు పూజ జరగాలి. విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తామండి? ఏయ్ రాజు, త్వరగా బయటికెళ్ళి వినాయకుడి బొమ్మ తీసుకురాపో. త్వరగా అంటే అవ్వదు మేడం. వినాయకుడి బొమ్మలు ఇక్కడ దొరకవు. మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. గంట పైనే పడుతుంది. ఇప్పుడంత టైం లేదు కదా. అరగంటలో రాహుకాలం వచ్చేస్తుంది. ఆలోపు పూజ మొదలు పెట్టాలి. నేను కారులో వెళ్ళి 10 నిమిషాల్లో బొమ్మ తీసుకొని వస్తాను. ఆగునందు, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే పూజ చేయొద్దు అంటున్నావా? పూజ ఆగదు నానమ్మా, నేను జరిపిస్తాను. అహల్య, ఈ పూలు జల్లు. చెప్తున్నాను కదా, చల్లు.